నెక్స్ట్ 3 శాఖలకే 90,000 కోట్లట. వ్యవసాయం, నీటిపారుదల, విద్యుత్ శాఖలకు అగ్ర ప్రాధాన్యం. 25 లేదా 27వ తేదీన శాసనసభలో పూర్తిస్థాయి బడ్జెట్. వ్యవసాయానికి, నీటిపారుదలకి, విద్యుత్కి అగ్ర ప్రాధాన్యం అట. మరి విద్యా వైద్యానికి ఉండదని చెప్పదలుచుకున్నారా దీని ద్వారా? మాకు కావాల్సింది మెయిన్ అదే. వ్యవసాయానికి ఇవ్వాల్సిందే, నీటిపారుదలకి ఇవ్వాల్సిందే, విద్యుత్కి ఇవ్వాల్సిందే. దాంతోపాటుగా విద్యకి, వైద్యానికి వాటికంటే ఎక్కువగా ఇవ్వాల్సింది, లేదంటే వాటితో సమానంగా ఇవ్వాల్సింది. వాటితో అటు ఇటుగా కొంత నెంబర్ అటు ఇటు ఉన్న వాటితో సమానంగా ఇవ్వాల్సింది. ఇప్పుడు వ్యవసాయం చేసే రైతు బిడ్డలే కదా చదువుకునేది. అంటే వ్యవసాయానికి అత్యధిక బడ్జెట్ కేటాయించి వ్యవసాయాన్ని మంచిది చేద్దామని అనుకుంటున్నారు, మంచిదే. మరి ఆ వ్యవసాయం ద్వారా ఎంతో కొంత సంపాదించిన సొమ్ము మిగలాలి కదా రైతుకి. తీసుకుపోయి ప్రైవేట్ స్కూళ్ళల్లో లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టిన తర్వాత ఎటుపోతాయి ఆ పైసలన్నీ? ఏ ఇంటర్నేషనల్ స్కూల్లో, ఏ ఇంకా పెద్ద పెద్ద స్కూల్ అయితే వాడు ఎన్నో విదేశాల్లో అక్కడెక్కడో దాచుకుంటాడు. ఆ డబ్బులు వాళ్ళకి మిగలాలంటే సంపాదించింది కనీసం మీరు ప్రభుత్వ విద్య, ప్రభుత్వ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలి. మీ ఫస్ట్ ప్రయారిటీ విద్యా, వైద్యం అయినప్పుడే ఈ గవర్నమెంటు ప్రజల గవర్నమెంట్గా, ప్రజాపాలనగా భావించాల్సి ఉంటుంది. మీరు రాష్ట్ర బడ్జెట్లో చెప్పారు చాలా క్లియర్గా 15% బడ్జెట్ని విద్య కోసం కేటాయిస్తామని మీ మేనిఫెస్టోలో పెట్టారు. కేజ్రీవాల్ గవర్నమెంట్ దాదాపు 60,000 కోట్ల బడ్జెట్ ఆ రాష్ట్రంలో ఉంటే దాదాపు 40% బడ్జెట్ ఈ రెండింటికి ఖర్చు పెడుతున్నది. అరే మీరు అంత కాకపోయినా అట్లీస్ట్ 15% విద్యా వైద్యానికి 25-30% కనుక మీరు ఖర్చు పెట్టగలిగితే ఎన్నో అద్భుతాలు చేయొచ్చు. కానీ మీకు అది ప్రయారిటీ లేదని అనిపిస్తున్నది. దీన్ని బట్టి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి రాష్ట్ర బడ్జెట్ సిద్ధమవుతోంది. ఈ నెల 25 లేదా 27వ తేదీన శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఈ నెల 23వ తేదీన కేంద్రం పార్లమెంట్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్ ప్రవేశపెడుతోంది. అందులో రాష్ట్రానికి ఎంత మేర నిధులు దక్కుతాయనే అంచనాల ప్రకారం రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలను ఖరారు చేస్తామని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీ హామీలను పక్కాగా అమలు చేసేలా రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించేందుకు కసరత్తు జరుగుతోంది. వ్యవసాయం, నీటిపారుదల, విద్యుత్ శాఖలకే భారీగా నిధులు దక్కబోతున్నాయి. వాటికే 90,000 కోట్లకు పైగా కావాలని అంచనా. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతు రుణమాఫీ, రైతు భరోసా, సాగునీటి ప్రాజెక్టులు, ఉచిత విద్యుత్కు ఈ ఏడాది అధికంగా ఖర్చు చేయబోతున్నది. రుణమాఫీ పథకానికి రుణాల సేకరణ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించింది. రాష్ట్ర బడ్జెట్లో కూడా ఈ పథకానికి కొంత సొమ్మును కేటాయించే అవకాశాలున్నాయి. రైతు భరోసాకు అంటే రైతు బంధుకు ఏటా బడ్జెట్లో 14,000 కోట్ల వరకు కేటాయిస్తున్నందున ఈ ఏడాది కూడా అంతకు తగ్గకుండా ఇవ్వాలని వ్యవసాయ శాఖ కోరుతోంది. మొత్తం వ్యవసాయ శాఖకు ఈ ఏడాది 55,000 కోట్ల వరకు కావాలని అంచనాలున్నాయి. ఇందులో 31,000 కోట్లకు పైగా రుణమాఫీకే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇక సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాల్లో ఇప్పటికే చాలా వరకు పనులు పూర్తయిన ఉన్నాయి. ఇప్పుడు మీరు ఈ ప్రాజెక్టులు కూడా అనవసరంగా పెద్ద పెద్ద ఖర్చులు పెట్టుకోకండి. ప్రజలకి తక్షణం ఏవైతే నీడ్ ఉన్నాయో ఒక 5%, 10% ఖర్చు పెడితే ఆ ప్రాజెక్ట్ అయిపోయి కొన్ని వేల ఎకరాలకు నీళ్ళు వచ్చే అవకాశం ఉన్న ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టండి. అనవసరమైనవి మాకేదో పేరు రావాలి అనుకుని ఏదో స్టార్ట్ చేయాలనుకుంటే అనవసరం. ఇప్పుడు మొన్న ఏదో T-Square అని చెప్తున్నారండి. ఎవరి కోసం అండి ఆ T-Square? మళ్ళా వాళ్ళకు ఎవరి చేతులు అయితే భూములు ఉన్నాయో, గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో భూములు కబ్జాలు చేసుకున్న రామేశ్వరరావో లేకపోతే ఫినిక్సో ఇంకెవడో ఈ బ్యాచ్ అంతా ఉన్నదో, మీకు దోస్తులు ఉన్నారో, వాళ్ళ భూముల రేట్లు పెంచడానికి మీరు అలా T-Square అని అదని ఇదని ఒక డ్రామా స్టార్ట్ చేశారు. రాష్ట్రమే ఆగమాగం ఉండి అంధకారంలో ఉందని మీరే చెప్తారు. మరి ఇట్లాంటివి ఎందుకు? ఎడ్యుకేషన్ స్కూళ్ళు మొత్తం దారుణంగా అయిపోయినాయి. గ్రామాల్లో, మండలాల్లో, జిల్లా స్థాయిలో స్కూళ్ళు కూడా, హాస్పిటల్స్ మొత్తం సర్వనాశనమైనవి. మందులు లేవు, సిబ్బంది లేరు. వాటి మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు మీరు చూడండి, రేపు పొద్దున ఏమయ్యా విద్యా వైద్యానికి ఖర్చు పెట్టలేదు, మరి ఏంది ఇది అని అంటే మీరే చూస్తున్నారు కదా. రైతు రుణమాఫీ చేస్తేమి, రైతు బంధుకి ఇస్తుంటిమి, వ్యవసాయానికే ఇంత ఖర్చు పెట్టినాం కదా, మనం నెక్స్ట్ టైం చూసుకుందాం అని అంటారు. మీరు అదే చూడండి, వాళ్ళ నుంచి వచ్చే ఆన్సర్ ఇదే. మళ్ళీ గదే 6-7% విద్యకు పెడతారు, గదే 4-5% వైద్యానికి పెడతారు. ఇదే మాట చెప్పకపోతే చూడండి మీరు.